నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. తిరుపతి జిల్లా పుల్లంపేటలో జీవో 396 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖలు చేపట్టిన రిలే దీక్షలకు సిఐటియు నాయకులు సంఘీభావం తెలిపారు. ప్రైవేట్ సబ్ రిజిస్టార్ కార్యాలయాల ఏర్పాటు వల్ల భూ రిజిస్ట్రేషన్లో అవినీతి, ఆక్రమాలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రిజిస్ట్రేషన్ సేవలు కొనసాగించాలని, జీవో 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణతో డాక్యుమెంట్ రైటర్ల ఉపాధి కూడా ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జీవో తీసుకొచ్చిన 396 ఇది ప్రజలకు ఆస్తులకు నష్టం కలిగించేది గాను, అదేవిధంగా ప్రైవేట్ వాళ్ళకు పరం చేసేదానికి గాను ఫ్రీ పేరుతో తీసుకొస్తున్నారు. ఇది ప్రైవేట్ పరం అయిపోతే ఎవరికి రక్షణ ఉండదు. ఈరోజు రైటర్స్ వాళ్ళు పద్ధతిగా తెలియనటువంటి వాళ్ళకి అన్ని విషయాలు చెప్పి రాసి వాళ్ళు అనుసంధానంగా రిజిస్టర్కు వీళ్ళకి అనుసంధానంగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రభుత్వం ఆధ్వర్యం ఉన్నప్పుడే రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రక్షణగా ప్రైవేట్ ఆస్తుల్లో పోతే ఎవరికి రక్షణ ఉండదు, ఒకరి ఆస్తి ఒకరి బదలైపోతుంది, రక్షణ ఉండదు. ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రజల ఆస్తులకు కానీ రక్షణ ఉంటే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రిజిస్ట్రేషన్ ఉండాలి. 396 జీవోను వెంటనే రద్దు చేయాలని రైటర్లు చేస్తున్నటువంటి ఆందోళన సమ్మెకు సిఐటియు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుంది. సిఐ చంద్రశేఖర్, సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలోని నిర్మల విద్యాలయ హాస్టల్లో సరైన భోజనం అందడం లేదని, పురుగులు పడిన ఆహారం వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. తెలుగు పండుగలకు ఇంటికి పంపడం లేదని, ప్రతిరోజు బొట్టు తుడిపించి చర్చిలో ప్రార్థన చేస్తున్నారని కూడా వాపోయారు. తమ సమస్యలను విద్యార్థి సంఘ నాయకులకు వివరించిన విద్యార్థులు వారితో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు ఫిర్యాదు స్వీకరించి విచారణ చేపట్టారు. మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు. ఇప్పటి వరకు మాకైతే అందరికీ నమస్కారం. నా పేరు విక్రాంత్. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను నిర్మల విద్యాలయం స్కూల్లో చదువుతాను. నేను హాస్టల్లో ఉంటాము. హాస్టల్లో ఫుడ్ బాగుండదు, మొత్తం నీళ్ళు చేస్తారు. పప్పు కూరలు, అన్నముల పురుగులు, చీమలు వస్తున్నాయి. కూరలు ఇలా మొత్తం వాటర్ వేస్తారు. మేము హాస్టల్ నిర్మల విద్యాలయం హాస్టల్లో ఉంటాం. మాకు ఫుడ్ చక్కగా పెట్టలేరు. అన్నంలో పురుగులు వస్తున్నాయి, పప్పు మొత్తం నీళ్ళు ఉంటుంది, కూరలు మొత్తం మంచిగా చేసలేరు. మాకు ఈరోజు ఏబీపీ అన్నవారు వచ్చినందుకు మేము ఇట్లా ఈ కంప్లైంట్ ఇవ్వడానికి ఆఫీస్ కట్టుకున్నాం. బాగాలేదు. అదే ఏబీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కల్వకుర్తి. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ కల్వకుర్తి శాఖ ఆధ్వర్యంలో ఏదైతే నిర్మల విద్యాలయం కల్వకుర్తిలో నిర్మల విద్యాలయం స్కూల్ ఉందో ఆ స్కూల్కి ప్రతి ఇయర్ మన ఏబీపీ మెంబర్షిప్ డ్రైవ్ అనేది ఉంటుంది. ఆ యొక్క మెంబర్షిప్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న విద్యార్థులు అన్న మాకు మా యొక్క హాస్టల్లో ఫుడ్ బాగాలేదు, భోజనం బాగా ఉంది, మొత్తం పురుగుల అన్నం, ఈగలు పడ్డ అన్నం, చీమలు పడ్డ అన్నం పెడతా ఉన్నారు విద్యార్థులకు. ఎందుకు ఇట్లా పెడతా ఉన్నారంటే మేనేజ్మెంట్ మొత్తం కలిసి మా పైన దాడికి చేయడం జరుగుతూ ఉంది. దాని పరంగా ఈరోజు మేము విద్యార్థులని పక్కకు పిలుచుకొని అన్న మమ్మల్ని ఆదివారం వస్తే హాస్టల్లో ఉండనివ్వట్లేదు, చర్చికి తీసుకుపోతా ఉన్నారు, మేము చర్చికి అంటే మా పైన దాడి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి విద్యార్థులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని క్వశ్చన్ చేసి వెంటనే ఇక్కడ ఉన్న స్థానిక ఎస్ఐ సార్ గారికి ఫోన్ చేసి స్టూడెంట్స్ని తీసుకొని ఇక్కడ కాంప్లైంట్. మార్కాపురం జిల్లా పామూరు మండలం వైకుంఠపురం వరికుంటపాడులోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. సుమారు 5,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆధ్యాత్మిక వాతావరణంలో తొలి ఏకాదశి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి.
విజయనగరం జిల్లాలో నిర్వహించిన భూమి నుండి భవిష్యత్తు వరకు కార్యక్రమంలో భాగంగా విజయనగరం కోట నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు చేపట్టిన ర్యాలీకి విశేష స్పందన లభించింది. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకుడు కంది చంద్రశేఖరరావు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతుగా నిర్వహించిన ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పనే స్లోపు కొంచెం చూసుకోండి. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం విఎంపేటలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించి విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. అనంతరం ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో బెడ్షీట్లు, కార్పెట్లు, అలాగే టవళ్లు, స్వెటర్లు, టైర్ డ్రెస్సులతో కూడిన మెటీరియల్ కిట్లను పంపిణీ చేశారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల సమస్య నివారణకు కీలక అడుగుపడింది. పలంనేరు నుంచి తీసుకొచ్చిన జయంత్, అభిమన్యు అనే 2 కుంకి ఏనుగులు సీతానగరం మండలం అప్పయ్యపేట ఎలిఫెంట్ జోన్ కు చేరాయి. ఇక ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆధ్వర్యంలో వాటికి ఘనంగా స్వాగతం పలికారు. అడవుల్లో సంచరిస్తూ ప్రజలు, రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న అడవి ఏనుగులను కుంకి ఏనుగుల సహాయంతో ఎలిఫెంట్ జోన్లోకి తరలించి ప్రమాదాలను తగ్గిస్తామని చీఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ జీవీ రాజు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అటవీ శాఖ అధికారులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగ్రంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన ప్రమాద నేపథ్యంలో ఆలయ పరిసరాల్లోకి ఆర్టీసీ బస్సుల ప్రవేశాన్ని అధికారులు నిలిపివేయడంతో భక్తులు గ్రామ శివారు నుంచి సుమారు కిలోమీటర్ మేర కాలినడకన ఆలయానికి చేరాల్సి వస్తుంది. ఇక ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఇస్తూ ఆర్టీసీ బస్సులను నిలిపివేయడంపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతున్నారు. చిన్నపిల్లాడిని వేసుకొని వెళ్తున్నాము. ఇక్కడ పోలీస్ స్టేషన్ కాడ ఆపేశారు. గుడికాడి చాలా దూరంగా ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లల్ని తీసుకొని రావటానికి చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ నుండి చాలా మంది ఉన్నారు కదా, ముసలోళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు. అక్కడి నుంచి బస్ అడుగుతుండే అంటున్నారు. అనుకోలేదు, రానన్ను దిగేసిండమ్మ, రావట్లేదు, బస్సు రావట్లేదు గుడికాడికి, ఆదివారం శుక్రవారం అంటున్నారు. ఇబ్బందే మరి, నడవలేకపోతున్నాం కదా. ఇదివరకు బస్సులు గుడి వరకు వచ్చేదండి. ఇప్పుడు
చాలా దూరం లాక్ చేస్తున్నారు. ఇదంతా మీరు నడుచుకొని రావాల్సి వస్తుంది పిల్లల్ని వేసుకొని. అంటే శుక్రవారం ఆదివారం వరకు ఇలాగా ఇక్కడ మధ్యలో ఆపేస్తామని చెప్తున్నారు. గుడి వరకు వస్తే బాగుంటుంది, భక్తులకి వృద్ధులకి హెల్ప్ఫుల్గా ఉంటుందని కోరుకుంటున్నాను. మిగతా బస్సులతో పాటు ఇవి కూడా వస్తే బాగుండేది. మరి అవి వెళ్తున్నాయి కానీ గవర్నమెంట్ బస్సెస్ రావట్లా, చూడండి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో వైసీపీ నేతలు రంగురాళ్ల అక్రమ వ్యాపారాలపై నిరాధార ఆరోపణలు మానుకోవాలని డిమాండ్ చేశారు. నిజంగా వైసీపీ నాయకుల ప్రమేయం ఉంటే ఆధారాలతో సహా పేర్లు వెల్లడించాలని జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య సవాల్ విసిరారు. అసలు నిర్వాహకులు, ఫైనాన్షియర్లపై పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అమాయక గిరిజనులను బలి చేస్తూ అసలు సూత్రధారులు తప్పించుకుంటున్నారని ఆరోపిస్తూ ఆధారాలు లేకుండా రాజకీయ దుష్ప్రచారం చేయవద్దు అని హెచ్చరించారు. ఈనాడు శీర్షికలో వైసీపీ ఈ వజ్రాల వ్యాపారంలో లీనమై ఉంది. గతంలో అలాగే చేసింది, ఇప్పుడు కూడా అలాగే చేస్తుంది. వీళ్ళు ఆగడాలు కట్టలేదని చెప్పేసి రాయడం జరిగింది. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎవరు చేస్తున్నారు ఏటన్నది అటు రెవెన్యూకి కానీ, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కానీ ఖచ్చితంగా తెలుసు. చింతపల్లి గ్రామానికి చెందిన ఒక 7 వ్యక్తులు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరైనా వ్యక్తులు ఉండుంటే ఖచ్చితంగా దాని మీద నిగ్గు తేల్చాలి, పేరు బయట పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇది మేము అధికారులకు కూడా విన్నవించుకుంటున్నాం. అలా జరిగితే ఖచ్చితంగా మా జిల్లా అధ్యక్షుల వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసే విధంగా అధిష్టానానికి రికమెండ్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా నిజంగా అధికారులు నిజాయితీగా ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎవరనేది వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు. ఈ వారం రోజుల్లో వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకొని ఉక్కుపాదం మాపకపోతే వాళ్ళ పేర్లు మేము బహిర్గతం చేసి వాళ్ళ మీద శిక్ష పడేలాగా పై అధికారులకు తెలియజేస్తాం. ఇందులో ముఖ్యంగా ఎక్కువ మంది కూటమి నాయకులు ఉన్నారనేది మా యొక్క ఆరోపణ, మా యొక్క మాట కూడా అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన రజకుల ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్యే ఎం షాజహాన్ బాషా పాల్గొన్నారు. రజకుల సంక్షేమం, అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సానుకూల చర్యలు తీసుకునేలా ప్రయత్నిస్తానన్నారు. సమావేశంలో రజక సంఘాల ప్రతినిధులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో రజక సోదరులు పాల్గొన్నారు. ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక ఆలోచనతో మనం ఈ సమావేశం పెట్టాము. తప్పకుండా మీరు నా నుంచి ఏ సహాయం కోరితే నేను మీలో ఒకనిగా ఉన్నానని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. ఎక్కడ కూడా కానీ మీరు వెనుకాట ఆలోచన చేసే అవసరమే లేదు. మీరు అసెంబ్లీకి ఉన్నప్పుడు వస్తే కూడా, లేదంటే విజయవాడలో ఉన్నప్పుడు వస్తే తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారికి అన్న షణ్ముగన్న మీరందరూ కలిసి వస్తే నేను తీసుకుపోయి కల్పిస్తాము, మనం మాట్లాడదాము, సమస్యలు ఏమున్నా పరిష్కారం చేస్తాము, ఈ వెనుకబాటుతనానికి ముందుకు తీసుకువెళ్తాం. ఇదే అక్కడ పూర్తిగా ఒక షెడ్లో అని ఇచ్చాము. అదేవిధంగా నీరుగుట్టూరుపల్లి దగ్గర ఒకటి ఇచ్చాము, ఏదైతే మన అంచరమిట్ట దగ్గర, అదే మళ్ళీ బీకేపల్లి కాలనీ ఇచ్చాము, షెడ్లు ఇచ్చాము. అన్ని ఆ డెవలప్మెంట్ తప్ప మళ్ళా ఎక్కడ ఏం డెవలప్మెంట్ జరిగిందని నేను ఎక్కడ అనుకోను, ఎక్కడ జరగలేదు. నేను ఈరోజు కూడా తెలియజేస్తున్నాను, తప్పకుండా రేపు ఏ సమస్య ఉన్నా కూడా మీరు తప్పకుండా నా దృష్టికి తెస్తే, ఇదే కాకుండా మదనపల్లి టౌన్లో ఒక ప్రైమ్ ల్యాండ్ 513 సర్వే నెంబర్లో ఉంది. అది ఆల్రెడీ నేను కలెక్టర్ గారి దృష్టికి పెట్టాను. కొంతమంది దానిపైన ఒక కన్ను వేసి ఉన్నారు. అయినా కూడా నేను ఖచ్చితంగా మీకే దానికి ప్రాధాన్యత ఇస్తాను. నా తరఫున ఏం మాట్లాడినా అది మీ ఇంట్రెస్ట్లోనే మాట్లాడతాను. వేరే వాళ్ళు ఎవరికి దారాదత్తం చేసే. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం తిమ్మక్కపాలెంలో బేయర్ సీడ్ కంపెనీ ఏజెంట్ కారణంగా 25 మంది రైతులు సుమారు 50 లక్షలు నష్టపోయినట్లుగా రైతు సంఘాలు ఆరోపించాయి. ఎకరానికి 5 టన్నుల దిగుబడి, ₹1,00,000 ఆదాయం వస్తుందని హామీ ఇచ్చి ఒప్పందాలు చేసుకున్నప్పటికీ పంట ఆశించిన మేర దిగుబడి ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. ఇక ఏపీ కౌలు రైతు సంఘ నాయకులు ఏజెంట్పై చట్టపరమైన చర్యలు తీసుకుని రైతులకు బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సమస్యల పరిష్కారం కోసం కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దాదాపు సుమారు 30 నుంచి 50 మంది రైతులు ఫీడ్ మొక్కజొన్న ఇచ్చారు. బేయర్ కంపెనీ మన్నే రామకృష్ణ అనే ఆర్గనైజర్, అతను పంపించిన మనిషి మన్నే ప్రసాద్. వీళ్ళు గత 2 సంవత్సరాల క్రితం బేయర్ కంపెనీ అనే పేరు చెప్పి ఎకరానికి ₹80,000 డబ్బులు ఇస్తామని చెప్పేసి రైతులను నమ్మించి మొక్కజొన్న పంట పండించారు. బేయర్ కంపెనీ ఇంకా బాగా పండుతుందని ఇచ్చారు, ఏది లేదు. ఇందులో డబ్బులు కూడా ఎవరికి రైతు
ఎన్ని ఎకరాలు ఇచ్చారు మీరు? మేము 2 ఎకరాలు వేసామని మొత్తం 10 మంది రైతులు ఉన్నారండి. సొంత భూమా లేదంటే కౌలు రైతులు మీరు? కౌలు భూమి. సరే ఏమంటారు సార్ ఫైనల్గా? మాకు ఇస్తామన్న డబ్బులు కూడా ఇవ్వకుండా రోజు తిరగటమే సరిపోతుంది. చిన్నపిల్లల్ని వేసుకుని గొడ్డు చేసుకుంటే ఇలా చేస్తున్నాడు. ఇంటి దగ్గరే లేకుండా వెళ్ళిపోయాడు అసలు రోజు తిరుగుతున్నాడు. అదే కొల్లి శివకృష్ణ నా పేరు. నేను 3 ఎకరాలు వ్యవసాయం చేశానండి. రామకృష్ణ గారు ఇచ్చారండి గింజలో. నాకు 20,000 కాడికి ఎకరానికి పుట్టారండి 60,000. నాకు ఇంకా 2,40,000 వస్తాయండి. చేశాడు. ఈ యొక్క బైర్ కంపెనీ ఆ యొక్క ప్రతినిధి రామకృష్ణ అలాగే ప్రసాద్ వీళ్ళందరూ కూడా కంపెనీ బాధ్యత వహించి రైతులకి వీళ్ళు ఎన్ని ఎకరాలు వేశారో ఎకరానికి ఇంత అనేది నష్టపరిహారం ఇచ్చి ఈ రైతులను ఆదుకోవాలి. ఈ రైతులను ఆదుకోవడం కోసం ఆల్రెడీ రేపు నూజివేడ్ సబ్ కలెక్టర్ దగ్గర కూడా ఈ ప్రతినిధులను తీసుకెళ్తున్నాం. ఈ యొక్క రైతులకి బైర్ కంపెనీ నష్టపరిహారం ఇచ్చేంత వరకు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి మన్య రామకృష్ణని తక్షణం ఎక్కడున్నా రప్పించాల్సిన అవసరం వ్యవసాయ అధికారులకు ఉంది. అతని మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టాలా. ముందు రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు తండ్రి స్వర్గీయ ముద్రగడ పద్మనాభం జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రి చివరి కోరిక మేరకే అంత్యక్రియలు నిర్వహించామన్నారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్ జగన్తో పాటుగా సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పదవుల కోసం కాదు, ప్రజల కోసం పోరాడాలని తండ్రి ఇచ్చిన సందేశాన్ని జీవితాంతం పాటిస్తానంటూ గిరిబాబు పేర్కొన్నారు. నమస్కారం అండి. ఇక్కడ వచ్చేసిన మీడియా పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి కుటుంబం కూడా భరించలేని బాధ ఏదో సమయంలో ఎదుర్కొంటుందండి. అలాంటి ఒక తీరని లోటు ఎదుర్కొంటున్న మా కుటుంబం తరఫున మాట్లాడడానికి ముందుకు రావడం జరిగిందండి. ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఎవరితో మాట్లాడాలి, ఇవన్నీ కూడా మమ్మల్ని ఒక పసిపిల్లల్లా ఇంతవరకు నడుపుకుంటూ వచ్చారండి ఆయన. ఈరోజు చెప్పడానికి చూడడానికి లేని చీకటి పరిస్థితుల్లో ఇవాళ మా కుటుంబం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా నాన్నగారు చేసిన పనులు, ఆయన చరిత్ర అంతా కూడా పేపర్లోని, టీవీల్లోని, డిజిటల్ మీడియాలో చేస్తున్నారని తెలిసిందండి. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చేసుకుంటున్నాం సార్, మీడియా పెద్దలందరికీ కూడా. రెండవది, సింధు హాస్పిటల్ యాజమాన్యానికి అండి. మా నాన్నగారు చాలా సీరియస్ కండిషన్లో ఆ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగిందండి. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఎక్కడ రెండో ఆలోచన లేకుండా కష్టపడినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. అతి ముఖ్యంగా ఆ హాస్పిటల్ యజమాని అయిన చైర్మన్ గారు శ్రీ బండి పార్సాదిరెడ్డి గారు అనేక సార్లు మా నాన్నగారిని చూడడానికి వచ్చి నిరంతరం మాట్లాడుతూ ప్రతిదీ కూడా మానిటర్ చేస్తూ ఆయనకి అత్యంత లేటెస్ట్ వైద్యాన్ని అందించారండి. ఆయన మానవత్వానికి, ఆయన సేవకి, ఆయన మా కోసం ఇచ్చిన సమయానికి ఎప్పటికీ మాకు. వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు 12వ రోజుకు చేరుకున్నాయి. తిథి మండల దేవతాజనంలో భాగంగా అమ్మవారిని బాలగా, అలాగే విజయదేవి అలంకారంలో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. బలాక అమ్మవారు శత్రునాశనం, విజయ అమ్మవారు విజయాన్ని ప్రసాదిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఇక ఆదివారం కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
షేర్లింగంపల్లి చందానగర్లో నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై విద్యార్థులకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు సంఘీభావ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జగదీష్ గౌడ్ మాట్లాడుతూ పేపర్ లీకేజీ వల్ల నిజాయితీగా పరీక్షలు రాసే విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షా వ్యవస్థలో పారదర్శకత ఉండాలని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ విద్యార్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై మహిళా కాంగ్రెస్, జై సోషల్ మీడియా, జై సేవ. బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు బాధ్యత రహితంగా ప్రవర్తనే ఈ ఛాత్రోకి గూంజ్ అని చెప్పేసి మరి ఒక నీట్ పరీక్ష రాయాలి, అందులో సీట్ రావాలంటే 40 లక్షల రూపాయలు ఇస్తే సీట్ వచ్చేస్తుంది. ఇంకా ఐఐటి కావాలంటే 15 లక్షల రూపాయలు లంచం ఇస్తే వచ్చేసేస్తుంది. బీహార్లో ఒక పట్వారీ పోస్ట్ కావాలంటే 10 లక్షలు ఇస్తే వచ్చేస్తుంది. ఎస్ఐ పోస్టు ఒడిశాలో కావాలంటే 25 లక్షలు ఇస్తే వచ్చేస్తుంది అని చెప్పేసి స్క్రీన్ పెట్టి కనువిప్పి చేసే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏమవుతుందంటే ఇలాంటి తీసుకొని పాస్ అయిపోయి ఉత్తీర్ణమై వానికి చీఫ్ ఇంజనీరో లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏదైనా కానీ కూడా ఏమైతుంది, బిల్డింగ్లు కూలిపోతాయి, డ్యామ్లు కూలిపోతాయి, ఇండ్లు కూలిపోతాయి, రోడ్లు దెబ్బతింటాయి, ఇవన్నీ అవుతుంటాయి. అంటే వ్యవస్థ మొత్తం ఒక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రాపర్గా లేకపోతే దాని యొక్క ప్రభావం రాష్ట్ర వ్యాప్తం, దేశవ్యాప్తం ఉంటుంది. ఈ విధంగా మనము అన్నటువంటి ఆలోచనతోటి మరి ఆ విధమైనటువంటి అమానుషమైనటువంటి దాడులు విద్యార్థుల పైన చేయడం జరిగింది. దానివల్ల మరి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో దేశంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు సంబంధం లేని వాళ్ళు కూడా మొన్న నా దగ్గర మియాపూర్ దగ్గర విజేత దగ్గరికి వచ్చినప్పుడు ఒక విద్యార్థి, నేను ఢిల్లీ పోవాలనుకుంటున్నా, నాకు ట్రైన్ టికెట్ కావాలంటే ఎంత అవుతుందంటే 700 అవుతుందంటే తీసుకో 1500 పో రా అని చెప్పేసి నేను కూడా ఇచ్చి పంపించడం జరిగింది. మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో సమగ్ర సమీక్ష చేపట్టారు. 250 కేవీఏ జనరేటర్ ఏర్పాటు, అలాగే సిటీ స్కాన్ సేవలు ప్రారంభం, డయాలసిస్ కేంద్రం, నేత్ర ఆపరేషన్ థియేటర్, క్యాన్సర్ కేంద్రం ఏర్పాట్లు, అలాగే ఆక్సిజన్ ప్లాంట్ పునరుద్ధరణ, లిఫ్ట్ మరమ్మతులు, నర్సింగ్ పోస్టుల భర్తీ వంటి అంశాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. నాకు ఐడియా లేదు, అవి అన్ని చెప్పకండి. బస్ మీటింగ్ ఉంది, దానివల్ల నేను వదిలేస్తున్నాను. కానీ ఇది కన్సర్న్ ఆఫీసర్ ఎవరెవరి మీటింగ్ అటెండ్ అవుతారు. ఆర్బిఎల్ అకౌంట్ అని వీళ్ళ మినిట్స్ ని ఎంత తొందరగా సబ్మిట్ చేసిన డిస్కస్ బడ్జెట్ రిలీజ్ డేటా 3.5 per bed ఇచ్చారు సార్. ఇలా 6.5 per bed ఏమో వాళ్ళు అడుగుతున్నారు. కాన్ బి ఆస్క్ ర్యాంకి అంబులెన్స్ పెట్టినా ఎవ్రీ డే ఐఎమ్ క్యారింగ్ 4 to 5 డయాలసిస్ స్పెషలిస్ట్ టు మై హాస్పిటల్. Anyway, I am doing it free, but travel time also will. This can be moved to the top floor. This cancer hospital. Cancer. No. Cancer one only. So then patient care improve అయిపోయిందని నేను అనుకుంటున్నాను. But for this, this is obvious and you know that. మనం చెప్పాం కానీ we should do it. We should ensure it. 90% of the time this happens. And ఇప్పుడు మాకు SPM ఉంది, మన కమ్యూనిటీ మెడిసిన్, దానివల్ల ఎన్నో యాక్టివిటీస్ చేయవచ్చు. అన్ఫార్చునేట్లీ వీ డోంట్ డూ దట్. బట్ ఇక్కడ మాత్రం క్లాస్ రూమ్ కావాలి. ఇన్స్టెంట్ యూ ఆస్క్ దెమ్. సార్ అడిగితే లాస్ట్ టైం 3 కోట్లు ఇచ్చింది సార్. గ్రేటర్ కూడా గివెన్ us 3 crores ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. హైదరాబాద్లోని కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు గాయపడ్డాడు. క్రికెట్ ఆడేందుకు స్కూటీపై వెళ్తున్న ముగ్గురిని అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో మహేష్, లక్ష్మీతేజ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇక మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించి టిప్పర్ లారీని స్వాధీనం చేసుకున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.
నంబర్ ఉండే ఫోర్త్ అంటే థర్డ్ అయినాక ఫోర్త్ కదా